గ్రహించలేరు. కానీ ఈరోజు మన కుటుంబాలకి దూరంగా ఈ ప్రదేశంలోనికి వచ్చినది కేవలం దేవుణ్ణి సేవించటానికే. ఐగుప్తులో దేవుని పిల్లలు బానిసలుగా ఉన్నప్పుడు కూడా మోషే ఆ ప్రదేశంలోనికి వెళ్ళి ఆ రాజుతో ఏం మాట్లాడతాడు అంటే, మేమందరము కూడా మా దేవుణ్ణి ఆరాధించటానికి, మా దేవునికి బలి అర్పించటానికి మేము ఈ పట్టణానికి దూరంగా మేము వెళ్ళి ఆయన్ని సేవించాలి అని అడుగుతాడు మోషే. అయితే రాజు ఎంత సమయానికి ఒప్పుకోడు. కానీ మోషే ఈ ప్రదేశంలో నుండి అందరూ బయటికి రావాలి, అందరూ కలిసి ప్రభువుని సేవించాలి. ఒకసారి ఆ మాటని చూడండి. నిర్గమాకాండము 3వ అధ్యాయము 18వ వాక్య భాగము చదువుదాం. నీవును ఇశ్రాయేలీల పెద్దలను ఐగుప్తు రాజు నొద్దకు వెళ్ళి, ఐగుప్తు రాజు దగ్గరికి వెళ్ళి అతన్ని చూచి హెబ్రీయుల దేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమాయెను కనుక మేము అరణ్యమునకు 3 దినముల ప్రయాణమంత దూరము పోయి 3 దినములు అంత ప్రయాణాన్ని వెళ్ళి మా దేవుడైన యెహోవాకు బలి సమర్పించుదము, మా దేవుడైన యెహోవానికి బలి సమర్పించుదుము సెలవిమ్మని అతనితో చెప్పవలెను. మా దేవుని మేము సేవించటానికి, మా దేవుని మేము ఆరాధించటానికి మాకు సెలవివ్వాలి. మా దేవుడు మమ్మల్ని ఇదిగో అరణ్యములోనికి ఏకాంతంగా మమ్మల్ని రమ్మన్నాడు అని చెప్పిన ఆ మాటని మోషే పెద్దలు ఎవరితో మాట్లాడుతున్నారు? ఐగుప్తు రాజుతో మాట్లాడుతూ ఉన్నారు. ఆ ప్రదేశంలోనే వారు ఆ పని జరిగించవచ్చు కదా అని మనం అనుకుంటే, వారి యొక్క పద్ధతులు, వారి అన్య జనాంగాలు, వారి పద్ధతులు, వారి అలవాట్లు, వారి యొక్క విధానానికి వేరుగా ప్రత్యేకంగా రమ్మని దేవుడు అక్కడ పిలుస్తూ ఉన్నాడు. ఈరోజు మనం కూడా మన వారి మధ్యలో నుండి చాలా దూరం ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చాం. కొన్నిసార్లు ఇది దేవుడి పిలుపు అని, ఇది దేవుడి ఏర్పాటు అని, దేవుడు మనల్ని కోరుకొని ఈ ప్రత్యేకంగా ఇంత దూరం రమ్మంటున్నాడు అనే విషయాన్ని మనం కూడా చాలా సందర్భంలో ఎరగం. ఏదో వచ్చాములే అని మనం అనుకుంటున్నాం. దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు కనుక మనం ఈ ప్రదేశంలోనికి రాగలిగాం. వారు వద్దు అన్న ఆటంకాలు ఎన్నో వచ్చాయి. వాటి ఆటంకాలన్నిటి మధ్య చివరికి వారు 3 దినాల ప్రయాణం చేసి ఇదిగో ఇలాంటి అరణ్య ప్రదేశంలోనికి వారు వచ్చారు ప్రభువుని సేవించటానికి. సంగమా, దేవుడు కోరుకునేది ఒక్కటే. ఈరోజు లోక సంబంధంగా జరుగుతున్న అనేకమైన కార్యాలు ఉన్నాయి. దేవతలు అని పిలువబడుతున్న ఆ ప్రదేశంలో జరుగుతున్న పరిస్థితుల మధ్యలో నుంచి దేవుడు ప్రత్యేకంగా రమ్మన్నాడు. తనకు రావాల్సిన మహిమని దేనికి ఇవ్వటానికి ప్రభు ఒప్పుకోలేదు. ఈరోజు ఆయన్ని సేవించేది ఆయన పిల్లలమైన మనం మాత్రమే. ఆయన నామాన్ని కీర్తించి స్తుతించేది, దేవుణ్ణి దేవునిగా కొనియాడగలిగేది ఆయన పిల్లలమైన మనమే. లోకమంతా కూడా దేవునికి రావాల్సిన మహిమను దొంగిలించుకొని వెళ్ళిపోతూ ఉన్నాయి. అందుకే దేవుని యొక్క ఉగ్రత మనుషుల మీదకి రావటానికి కారణం ఏమిటి అంటే, దేవుడిని దేవుడిగా వారు గుర్తుపట్టి దేవుణ్ణి సేవించకపోవటం వలన అంత భయంకరమైన శోధన ఈరోజు దేశం మీదకి వస్తూనే ఉంది. కానీ మనందరము దేవుడి సన్నిధికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుడిలో వస్తున్న ఆ కోపాన్ని మనం చల్లార్చి ఇదిగో మన రక్త సంబంధికులందరినీ కూడా దేవుని యొద్దకి
నడిపించే విధంగా మనం దేవునిని ఆరాధించటానికి, సేవించటానికి, ఆయన శాంతపరచటానికి మనందరం ఆయన యొద్దకు రావాలి. మనవారిని ఎంతోమంది ఉన్నారు, మనవారందరినీ మనం కాపాడుకోవాలి కదా. ఈరోజు మనం ఒకవేళ రక్షణ పొందుకున్నావేమో, మనవారు అనేక మంది రక్షణ లేని వారు ఉన్నారు. రక్షణ లేకపోతే ఎంత భయంకరమో ఈరోజు చాలామందికి ఆ గ్రహింపు లేక చాలా నిర్లక్ష్య స్వభావం. రక్షణ పొందుకోకపోతే ఏమవుతుంది, అది ఎంత భయంకరమైన ఈరోజు మనిషి గుర్తుపట్టలేదు. అందుకే నిర్లక్ష్యంగానే దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నాం. దేవుడిచ్చిన రక్షణ చాలా విలువైనదండి. అందుకే మనం చాలా దూరం ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చాం. ఏకాంతంగా ఏ విధమైన దృశ్యాలు మనకు కనపడకుండా దేవుని మాత్రమే చూస్తూ దేవుణ్ణి సేవించి ఏకాంతంగా దేవుడితో మాట్లాడటానికి, దేవుని యొక్క ప్రత్యక్షతలు చూడటానికి ఖచ్చితంగా ఈ ప్రదేశానికి దేవుడు తీసుకొని వచ్చాడు. నిజంగా అదే ఆశతో మనం వచ్చి ఉంటే దేవుని చూడాలి, దేవుడి దర్శనం చూడాలి, దేవుడి స్వరము వినాలి. ఆయన నాకు మంచి మార్గాలు చూపిస్తాడు, చక్కగా దేవుడు చూపించిన మార్గాలు నడవాలి అని ఈ ప్రదేశానికి వచ్చినట్లయితే ఖచ్చితంగా దేవుడితో మనతో మాట్లాడతాడు, మనల్ని నడిపిస్తాడు, మనల్ని గమ్యానికి చేర్చుకొని నశించిపోతున్న మన వారందరినీ ఆయన విమోచించటానికి ఇది గొప్ప అవకాశం అండి. మనవారు ఎవరిని పోగొట్టుకోకూడదు. మనం పోగొట్టుకోకుండా ఉండాలి అంటే మనం ప్రత్యేకంగా దేవుని యొద్దకు రావాలి. మనవారు ఎవరిని పోగొట్టుకోకుండా ఉండాలి అంటే మనం దేవుని యొద్దకు రావాలి, మనం సిద్ధపడాలి, మనం దేవుడికి ఇష్టలుగా ఉండాలి. మనం దేవుడికి ఇష్టలుగా ఉన్నప్పుడు మనం చేసే ప్రార్థన దేవుడికి అంగీకారంగా ఉంటుంది. మనవారి పక్షాన ఎవరి పక్షాన విజ్ఞాపన చేస్తున్నామో ఖచ్చితంగా ఒకరోజు దేవుడు మనం దర్శించి ఆయన సన్నిధికి వారందరినీ ఆయన తీసుకురాబోతున్నాడు. ఎవరిని విడిచిపెట్టడు ఆయన. మనం ఎప్పుడు కూడా నిరుత్సాహపడక్కర్లేదు, ఎప్పుడు అధైర్యపడక్కర్లేదు. మనం ఖచ్చితంగా మన వారందరినీ తీసుకొని వస్తాడు ఆయన. అందుకే మనం కొంచెం ప్రయాసైనా ఖచ్చితమైన విజయాన్ని అయితే మనం పొందుకుంటాం. ఆ జై జీవితాన్ని ఇవ్వటానికే దేవుడు మనందరిని ఇక్కడ తీసుకొని వచ్చాడు. నమ్మిన వారందరూ 2 చేతుల్లో చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఖచ్చితంగా మన వారందరినీ తీసుకురాబోతున్న దేవుడు ఆయన. బంధకాల్లో ఉన్న ప్రతి ఒక్కరి విమోచించి ఆయన మనతో పాటు ఆయన రాజ్య వారసులుగా చేయటానికి ఆయన శక్తిమంతుడు. ఎవరి కొరకైతే మనం ప్రార్థన చేస్తున్నామో, ఎవరి కొరకైతే విజ్ఞాపన చేస్తున్నామో, ఏ వ్యక్తుల గురించి అయితే మనసుతో ప్రభు వైపు తిరుగుతున్నామో వారందరినీ ప్రభు మరలా మన మధ్యకి ఆయన తీసుకురాబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి సామెతల పుస్తకము 22వ అధ్యాయాన్ని మరొకసారి చూడండి. సామెతల పుస్తకము 22వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. గొప్ప ఐశ్వర్యము కంటే, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, మంచి పేరు. జాగ్రత్తగా గమనించాలి. మనం ఏది కోరుకోవాలో దేవుడు ఒక విషయానికి తెలియచేస్తున్నాడు. మనం ఏది కోరుకోవాలి? గొప్ప ఐశ్వర్యము కన్నా మంచి పేరు కోరదగినది అని రాయబడి ఉంది. ఈరోజు ప్రతి మనిషి జీవితంలో కూడా బాల్యకాలము నుండి వృద్ధాప్యంలోకి వచ్చే వరకు కూడా మనిషి యొక్క ఆలోచన విధానము ఏమిటి అంటే, నేను ఐశ్వర్యవంతుని అవ్వాలి, నేను ధనవంతుని అవ్వాలి. చిన్నపిల్లల కానించి వాళ్ళ డ్రీమ్స్ అవే. తల్లిదండ్రులు అడుగుతారు మీరేం కావాలి అనుకుంటున్నారు అనుకున్నప్పుడు పిల్లలు చెప్పే విధానం కూడా అలానే ఉంటుంది. నేను అలా అవ్వాలనుకుంటున్నాను, నేను ఎలా అవ్వాలనుకుంటున్నాను, నేను మంచి గొప్పవాడిగా మంచి ధనాన్ని నేను సంపాదించుకోవాలి, మంచి ఐశ్వర్యవంతుడిగా నేను ఉండాలి అని. కాదంటారా? మనం దేవుని యొద్దకి ఒక విధంగా వచ్చినది కూడా దాని కొరకే. ఐశ్వర్యవంతులు అవ్వాలి, దేవుడి బ్లెస్సింగ్స్ కావాలి, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, ఆయన ఆశీర్వాదం కావాలి, మనకు ఐశ్వర్యం కావాలి. కానీ ప్రభు అంటున్నాడు నీకు ఐశ్వర్యం వద్దు అని అనటలేదు, కానీ
నీవు మొదటిగా కోరుకొనదగినది ఏమిటి అంటే మంచి పేరుని నువ్వు సంపాదించాలి. అందుకే మనుషులు దయందును దేవుని దయ, మనుషుల మధ్య కూడా మంచి పేరును సంపాదించాలి. దేవుడు దగ్గర కూడా నువ్వు మంచి పేరుని సంపాదించాలి. అందుకే దేవుడు ఎంత సంతోషిస్తాడో తెలుసా? దేవుడు సాతాను ముందు యోబు గురించి ఏం మాట్లాడాడు? ఆయన నా సేవకుడైన యోబుని చూశావా? మనం కూడా మన పిల్లలు మంచి పిల్లలైతే అందరి ముందు మనం చెబుతాం, నా కొడుకును చూశావా, నా కుమార్తెను చూశావా అని. మంచి పేరు మనం సంపాదించుకోగలిగితే దేవుడు అపవాది ముందు చెప్తున్నాడు, ఇదిగో నా కుమారుడైన యోబుని, యోబు సంగతి ఆలోచించావా? ఎలాంటి వాడు అయినా యోబు ఎలాంటి వాడో తెలుసా? ఎంత మంచివాడో తెలుసా? ఈ భూమి మీద తను ఎలాంటి ప్రవర్తనది చేసి సత్ప్రవర్తనలో ఎంత స్థితిలో ఉన్నాడో తెలుసా? ఈరోజు సాతాను ముందు దేవుడు మాట్లాడుతున్నాడు. అలా మంచి పేరును మనం సంపాదించుకోవాలి. ఆ పేరుని సంపాదించుకున్న వ్యక్తి గురించి ప్రభు ఎంత గట్టిగా మాట్లాడుతున్నాడో తెలుసా? నువ్వు ఎన్ని చేసినా మంచితనాన్ని విడిచిపెట్టడు, అంత మంచివాడు. ఈరోజు మన పేరేంటి? ఈరోజు క్రీస్తుని నమ్ముకొని లోకములో ఒక క్రైస్తవుడిగా మనకున్న పేరేంటి? క్రీస్తును నమ్ముకోక ముందు ఒక పేరు ఉంది, క్రీస్తును నమ్ముకున్న తర్వాత మరొక పేరులోనికి మనం మార్చబడతాం. ప్రభులోకి రాకముందు ఒక పేరుంది, ప్రభులోకి వచ్చిన తర్వాత మన పేరు మార్చబడుతుంది. ప్రభులో రాకముందు ఉన్న పేరేంటి? ప్రభులోకి వచ్చిన తర్వాత మనం ఏ పేరును ధరించుకోవాలి? అర్థమవుతుందా మీకు? ప్రభులో రాకముందు ఒక పేరుంది మనకి, ప్రభులోకి వచ్చిన తర్వాత మరొక పేరుని మనం ధరించుకోవాలి. ఏంటి పేరు అంటే చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 8వ వాక్య భాగాన్ని ఒకసారి మనం చూస్తే, మీరు లేదా మనము పూర్వమునందు అంటే ప్రభువుని ఎరగక ముందు, ప్రభు దగ్గర రక్షింపబడక ముందు చీకటి అయి ఉంటిరి. మన పేరు చీకటి, మన చీకటి వారము, పాపములో ఉన్నవారము, దోషములో ఉన్నవారము, అపవిత్రతలో ఉన్నవారము, బంధించబడిన వారము. అందుకే వాక్యం చెప్తుంది, పూర్వము మన పేరేంటో తెలుసా? చీకటి. చీకటి వారు. చీకటిని ఎవరు ప్రేమించరు. చీకటిని ఎవరు ప్రేమిస్తారండి? చీకటిని ఇష్టపడే వాళ్ళు ఎవరు? చీకటిని ఎవరు ఇష్టపడరు. అందరూ వెలుగునే ఇష్టపడతారు, అందరూ వెలుగుని ఇష్టపడతారు. అందుకే ఈరోజు మనం చీకటిగా ఉంటే మనల్ని ఎవరు ఇష్టపడరు. మన ఆలోచనలు, మన తలంపులు, మన నడక, మన ప్రవర్తన చీకటిగా ఉంటే, పాపంతో ఉంటే ఎవరు ఇష్టపడరు. అందుకు వాక్యం ఏం చెప్తుంది అంటే, పూర్వము మీరు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడు రక్షింపబడిన నీవు ఇప్పుడైతే ప్రభువు ద్వారా ప్రభువు నందు మీరు వెలుగై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన పేరు మార్చబడాలి. ఈరోజు ఏది కోరుకోదగినదో నీకు అర్థమవుతుందా? అసలు ఏం కోరుకుంటున్నామో అర్థమవుతుందా? ఐశ్వర్యవంతులు అవ్వాలి అని మనం ఎన్ని మార్గాలు తొక్కుకుంటూ వెళ్ళిపోతామో తెలుసా? ఎన్ని పరిస్థితులు దిగజారి వెళ్ళిపోతామో తెలుసా? నువ్వు అబద్ధం ఆడినా, మోసం చేసినా, కపటంగా మాట్లాడినా వాటి వెనక ఉన్నదంతా ఏందో తెలుసా? నేను ఐశ్వర్యవంతుడు అవ్వాలి, ఏదో సంపాదించాలి, ఏదో పొందుకోవాలి. కానీ ప్రభు అంటున్నాడు, అది కాదు నువ్వు కోరుకోవలసింది. అది వస్తుంది. నువ్వు కోరుకోవలసింది అది కాదు. నువ్వు కోరుకోవలసింది ఏమిటి అంటే మంచి పేరు, వెలుగు. దాని పేరేంటో తెలుసా? వెలుగు. వెలుగు సంబంధం. మేము చీకటి సంబంధులం కాదు. చీకటికి మాకు ఏ సంబంధము లేదు. ఒకప్పుడు చీకటి వారం, ఒకప్పుడు పాపంలో ఎదిగిన వారం,
కోపం, ద్వేషం, అపవిత్ర, అహంకారము, వ్యభిచారము, దొంగతనము, రకరకాలది. ఇది మన పాత పేరు. క్రీస్తు ద్వారా ఇప్పుడు ఏమి చేయాలి? పేరు మార్చబడి వీరి వెలుగు సంబంధులు. దేవునికి ప్రేమ గొప్పదండి. ఈరోజు లోకం ఆశించినట్లుగా మనం కూడా ఏది ఆశించాలో, ఏది కోరుకోవాలో దేవుడి దగ్గర అర్థం కాలేదు. అయ్యా, సమాజంలోనే నాకు మంచి పేరు ప్రఖ్యాతులు కావాలి. దేవుడు మనందరిని బట్టి ఆనందించేది ఆ రోజేనండి, మన సంపూర్ణంగా. అందుకే యాకోబు దేవుడితో పెనుగులాడుతున్నప్పుడు, అయ్యా నీ పేరేంటి, ఏం పేరు నీది అని దేవుడు అడుగుతున్నప్పుడు సమాధానం చెప్తున్నాడు భక్తుడు. ఏమంటాడు? నా పేరు యాకోబు. యాకోబు అంటే మోసగాడు, నేను మోసగాడిని, నేను చీకటి, ఇదిగో పాపం చేశాను, తప్పు చేశాను, పారిపోతున్నాను. ఏదో ఒక చీకటి లోపలున్న ఆ బాధ, ఆ వేదన. అందుకే ఆ వ్యక్తిని వెలుగుగా మార్చిన దేవుని సన్నిధిలో పెనుగులాట ప్రార్థనను చేయగలిగితే చీకటిని వెలుగుగా మార్చగలిగేవాడు ఆయన. పాప జీవితాన్ని పరిశుద్ధమైన జీవితంగా మార్పు ఎక్కడ జరుగుతుందో తెలుసా? దేవుడి సన్నిధిలో, ఏకాంతంగా దేవుడి సన్నిధిలో నీ పెనుగులాటలో ఒక అద్భుతం చూస్తావు. అసాధ్యము అనుకున్న వాటిని సాధ్యపరిచేవాడు దేవుడు ఆయన. మామూలు దేవుడు కాదు ఈయన. అసాధ్యము అనుకున్న వాటిని సాధ్యపరిచేవాడు ఆయనే. చీకటిని వెలుగుగా మార్చగలిగేవాడు ఆయన. ఒక పాపిని పరిశుద్ధంగా, ఒక పాపిని నీతిమంతుడుగా మార్చగలిగేవాడు ఆయన. ఒకప్పుడు చీకటి, కానీ ప్రభు ద్వారా మనం వెలుగుగా మార్చబడ్డామా? అందుకే యోబు గురించి సాక్ష్యం చెప్తున్నాడు దేవుడు. అబ్రహాము గురించి సాక్ష్యం చెప్తున్నాడు, ఈ నా స్నేహితుడు, ఆయనకి నాకు మధ్య రహస్యాలుండవు. ఎందుకంటే మంచి మనిషిగా మార్చబడ్డాడు. ఈరోజు మనం ఎలా మార్చబడ్డాం? ప్రభుకి స్నేహితులమేనా? ప్రభుకి నచ్చిన కుమార్తెలమేనా? ప్రభుకి నచ్చిన కుమారులమేనా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఎంత ప్రయాస! సర్వాధికారి అయిన దేవుడు సర్వస్వాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీద అడుగుపెట్టి కేవలం నీ కొరకు, నా కొరకు, చీకటిలో ఉన్న మనల్ని వెలుగులోకి తీసుకురావాలని ప్రభు ఎంత ప్రయాసపడ్డాడో తెలుసా? ఈ జరిగిన యాగాన్ని నువ్వు ధ్యానించి ఎప్పుడైనా ఏ మంచి ఉంది అని ఆ పరిశుద్ధుడైన దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చాడు. నీ ఆత్మ చాలా విలువైనది. ఒక్కని కొరకు ఒక్కని కూడా దేవుడు వదలడు. ఒక్కని కొరకు యేసు ప్రభు ఎక్కడి నుంచి, ఏ తీరాన్ని దాటుకుని ఎక్కడికి వెళ్ళాడు? ఆయన సముద్రాన్ని దాటి గెరాసీనులు అనే ప్రాంతానికి ఒక్క వ్యక్తి కొరకు నువ్వంత విలువైన దానివి, అంత విలువైన వాడివి. చీకటిలో ఉన్న ఆ వ్యక్తిని వెలుగులోనికి తీసుకురావటానికి ఇదిగో దాటుకుంటూ వెళ్ళి ఆ ప్రదేశంలో ఉన్న వ్యక్తిని చీకటిలో నుంచి వెలుగులోనికి తీసుకుని వచ్చాడు. ఆయనతో ఏం చెప్పాడో తెలుసా? నీతో వస్తాను అంటే ఏం చెప్తున్నాడో తెలుసా? నువ్వు ప్రచురించు. ఈరోజు మన స్వభావం, చీకటిలో ఉన్న మనం ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి వచ్చిన వారమైతే మన వెలుగుని లోకానికి ప్రకాశింపచేయాలి. దేవుడి సన్నిధిలో, దేవుడి పాద సన్నిధిలో ఇది జరిగిద్దండి. ఇంతకన్నా ఏ కోరుకోదగినది లేదు. మంచి పేరు కావాలి. ఆ మంచి పేరు కొరకు నువ్వు దేవుడి సన్నిధిలో ఒక పెనుగులాట ప్రార్థన చేయి. మంచి పేరుని సంపాదిస్తావు. ధనాన్ని ఎలా అయినా సంపాదించవచ్చు. ధనం సంపాదించాలని మంచి పేరు అక్కర్లేదు. చెడ్డ పేరు ఎక్కువ ఉంటేనే ధనం ఎక్కువ వస్తుంది. ఈ మధ్య మంచి పేరు ఉన్నవాడు సంపాదించలేడు. చెడ్డ పేరు ఉన్నవాడే ఈరోజు ఐశ్వర్యవంతుడు కావటానికి ఈజీగా ఉంది. నాకు హత్యలు చేస్తేనో, కొంత రౌడీజం చేస్తేనో. కానీ ఇక్కడ అనేది ఏంటి అంటే, నువ్వు కోరుకొనదగినది
మంచి పేరు, మంచి పేరు అది ఎప్పుడు వస్తుంది అంటే దేవుడి పాదాల దగ్గర నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నువ్వు దేవుని సన్నిధి పాదాల దగ్గరకు వచ్చినప్పుడు ఆయన వెలుగులో మన రహస్య పరిస్థితిని, పాపాన్ని, స్వభావాన్ని ఆయన మనకు చూపిస్తాడు. మీరు ఖచ్చితంగా మీరు గమనించండి, మనకు కనిపించనివి చాలా ఉన్నాయి. అవి ఎప్పుడు సాధ్యమవుతాయంటే నువ్వు దేవుడి సన్నిధిలో కూర్చున్నప్పుడు దేవుడి యొక్క వెలుగులో రహస్యంలో ఉన్న మన పాపాలంట ఏమవుతాయి? అప్పుడు కనిపిస్తాయి. రహస్యంలో ఉన్నవాయి చూపిస్తాడు ఆయన. గత దినములో నేను కూడా చెప్పాను, ప్రభు నన్ను ఏకాంతంగా 1 నెల రోజులు ప్రార్థనకి పిలిచాడు. ఏంటి, ఎందుకు పిలిచాడు అని అనుకుంటే సేమ్ ఇదే. ఆయన సన్నిధిలో ఏవైతే ఉన్నాయో, ఈరోజు మంచి పేరు నుండి మనం తప్పిపోతున్నాం. కాదు, అలా కుదరదు. ఆ పేరుగానే ఉండాలి. దేవుడికి మన మంచి సాక్షిగానే ఉండాలి. ఈరోజు ఒకప్పుడు ప్రతిష్ఠించుకున్న మన జీవితంలో తెలియకుండానే మన పేరు ఏమైపోతుందో తెలుసా? తుడిచివేయబడుతూ ఉంది. పేరుకున్న గౌరవం, పేరుకున్న విలువ ఏమైపోతుందో తెలుసా? తగ్గిపోతూ ఉంది. అది నీకు నాకు తెలియకపోవచ్చు. యాకోబు దేవుడి సన్నిధిలో పెనుగులాటలో ఏ విధంగా తన స్వభావాన్ని ప్రభు చూపిస్తూ ఏ విధంగా తనను మార్చాడో ఈరోజు మీరు గమనించండి. ఏకాంతంగా దేవుడి సన్నిధిలో ఒంటరిగా నువ్వు గడపగలిగితే దేవుడు పోగొట్టుకున్న నీ పేరుని తిరిగి ఆ పేరులో ప్రతిష్ఠించటానికి ఆయన శక్తిమంతుడు. ఆయన శక్తిమంతుడు. దేవుడు నాతో చెప్తున్నాడు, నీ పేరు, నీకు ఇచ్చిన పేరు, నీకు ఇచ్చిన ప్రతిష్ఠత ఇదిగో తగ్గిపోతూ ఉంది, తగ్గిపోతూ ఉంది. మరలా తిరిగి దానిలో ప్రతిష్ఠించుకునటానికి ఈరోజు మీరు ఏకాంతంగా కొద్ది సమయం గడపటానికి వచ్చారేమో. 1 నెల రోజులు ఆయన సన్నిధిలో గడపటానికి నేను ప్రయాణమై వెళుతున్నాను. 1 నెల రోజులు ఏకాంతగా దేవునితో మాట్లాడటానికే. మొదటిగా పడిపోతున్న ఈ బలిపీఠాన్ని చక్కగా కట్టుకునటానికి ప్రభు రమ్మన్నాడు. పడిపోతున్న ఈ బలిపీఠాన్ని తిరిగి మరలా కట్టుకునటానికి, పడిపోతున్న ప్రార్థన జీవితాన్ని మరలా తిరిగి కట్టుకునటానికి, పడిపోయిన దేవుని యొక్క సహవాసుల అనుభవాన్ని తిరిగి మరలా అనుభవంలోనికి తీసుకురావటానికి ప్రభు పిలుస్తున్నాడు. ఖచ్చితంగా పోగొట్టుకున్న ఆ పేరు తిరిగి మరలా దానిలో నిలబడినప్పుడే దేవునికి మహిమ. మన పేరు కానీ పోగొట్టుకుంటే, మనకున్న దేవుడిచ్చిన ఆ విలువైన దేవుని కుమారుడు అనే ఆ విలువని పోగొట్టుకుంటే దేవుడు మన గురించి ఏం చెప్పగలడు? మన గురించి ఏం మాట్లాడగలడు? ఏమంటాడో తెలుసా? నీవెవరో నాకు తెలీదు. ఆ స్వరం మనం వినిపించకూడదు, అది చాలా భయంకరం అండి. నీవెవరో నాకు తెలీదు అనే స్వరం మనం వినకూడదు, గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఆ దినాలు రాకముందే ప్రభు చెప్తున్నాడు, మంచి పేరును సంపాదించుకో, మంచి పేరును సంపాదించుకో. మానవ జీవితంలో ఉన్న బలహీనతలు కొన్ని, ఈరోజు బలహీనతలే కదా అని మనం ఒకవేళ సర్దుకుపోతున్నామే కానీ ఆ బలహీనత ఏం చేస్తుందో తెలుసా? మన పేరుని తుడిచివేస్తుంది, మనకున్న పేరుని తుడిచివేస్తుంది. మంచి విశ్వాసి అనే పేరు, మంచి సేవకుడు అనే పేరు, మంచి పరిచారకుడు అనే పేరుని తుడిచివేస్తుంది. ఆయన అంటాడు, మంచి పేరు కోరదగినది, దేవుడికి ఇష్టమైనది, దాన్ని సంపాదించుకోమని చెప్తున్నాడు. ఐశ్వర్యం కాదు, ఎవరో మనల్ని మెచ్చుకోవటం కాదు, ఎవరో మనల్ని మరొకరగా పోడాలని కాదు. దేవుని ఎదుట మనం ఎలా ఉన్నామో దేవుడి ముందు మనం నిలబడాలి. ఒక దినం వస్తుంది, ఆ దినం దేవుని ఎదుట మనం నిలబడగలుగుతామా లేదా చూడండి. ఒక్కసారి నీవు చీకటిలో నుంచి ప్రభు తీసుకొని వచ్చాడు కదా, ఒక్కసారి ఆలోచించాయి. చీకటిలో నుంచి వచ్చి నీవు ఈరోజు వెలుగులోనికి ప్రవేశించావా? వెలుగు క్రియలు మనలో ఉన్నాయా? కనిపిస్తున్నాయి మనలో ఏమన్నా? అదే చీకటి అని లోకం చెప్తుందా? లేదు, మార్పు చెందిన వెలుగు సంబంధులు వీరు అని మన ఇంటి పక్కన వారు, ముందు వారు, మన స్నేహితులు మన గురించి ఏమైనా సాక్ష్యం చెప్తున్నారా?
ఏం చెప్తున్నారు మన స్నేహితులు? నువ్వు చీకటి అని చెప్తున్నారా? ఈరోజు క్రైస్తవుడిగా, ఒక విశ్వాసిగా, ఒక సేవకులమైన మన గురించి ఒక వ్యక్తి ఏం చెప్తున్నాడు? నువ్వు చీకటి అని చెప్తున్నాడా, నువ్వు వెలుగు అని చెప్తున్నాడా? ఒకసారి మీరు గమనించండి. పేరు పోగొట్టుకున్న మనం రేపు పేరు ఎప్పుడైతే మనం పోగొట్టుకుంటున్నామో దేవుడి దగ్గర నుంచి వచ్చే మాట ఏంటో తెలుసా? మీరెవరో నాకు తెలీదు. తలుపు మూసివేస్తాడంట, తలుపు క్లోజ్ చేస్తాడంట. ఇప్పుడు వరకు నీ సన్నిధికి వచ్చానయ్యా, నేను ఆ పని చేశాను, ఈ పని చేశాను, నీకు అంత దర్శనం భాగం ఇచ్చాను, కానుకలు ఇచ్చాను, నీ పరిచర్యకి ఎన్ని చేశాను, అయినా నువ్వెవరో నాకు తెలియదు. ఏదో ఇస్తే నీకు పేరు రాదు. నువ్వేదో ఇచ్చుకుంటూ ఏదో చేసుకున్నాను అనుకుంటే నీకు పేరు రాదు. సత్క్రియలు ఆసక్తిగా నువ్వే విధంగా చేస్తున్నావు? ఏ విధంగా చీకటిలోంచి వెలుగులోనికి నువ్వు వచ్చావు? దాన్ని ద్వేషించగలిగితే, ఏది ఈరోజు మనల్ని, మన పేరుని పాడు చేసేది ఏదైతే మనం పట్టుకుంటుందో అది నువ్వు ఎరగాలి ఈ ఉదయకాలం. ఏది మన పేరుని పాడు చేసి, మనకున్న విలువని పాడు చేసి, పూర్తిగా లోకం ముందు, మనుషుల ముందు తలదించుకొని, దేవుని ఎదురు తలదించుకునే ఏ పరిస్థితులు మనం వెంబడిస్తున్నాయో దాన్ని గుర్తుపట్టాలి అంటే నువ్వు దేవుడి సన్నిధిలో పెనుగులాడాలి. నువ్వు దేవుడి సన్నిధిలో ఏకాంతంగా రావాలి. ఒంటరిగా నువ్వు దేవుడి సన్నిధికి వెళ్ళాలి. నువ్వు దేవుడి సన్నిధికి ఒంటరిగా వెళ్ళి కూర్చోగలిగితే ప్రభు నీతో మాట్లాడతాడు. ఆయన ఎక్కడ పేరు పోయిందో తెలుసా? ఎక్కడ దిగజారిపోయామో తెలుసా? ఎక్కడ విలువ తగ్గిపోయిందో ఈరోజు మనకు గుర్తుపట్టలే. కానీ పైకి అందరూ పొగడొచ్చు. ఈరోజు మీరందరూ కూడా అయ్యగారు చాలా మంచివారు, చాలా గొప్పవారు అనుకోవచ్చు. కానీ దేవుడు చెప్తున్నాడు, ఎక్కడో అది ఆయనకి మాత్రమే తెలుసు. ఎక్కడ మన పేరు పోగొట్టుకుంటున్నామో, ఎక్కడ ప్రతిష్టలోంచి దిగిపోతున్నామో ఆయనకి తెలుసు. ప్రేమిస్తున్న దేవుడు, నిన్ను నన్ను ప్రేమిస్తున్న దేవుడు ఖచ్చితంగా ఆయన సముఖంలోనికి తీసుకుని వచ్చి మరలా ఒక విలువైన ఘటాన్నిగా నిలబెట్టడానికి ఆయన శక్తిమంతుడండి. నీలో మనసు ఉంటే, మార్పు చెందాలని ఆలోచన ఉంటే, పోగొట్టుకున్న పేరుని మరలా తిరిగి పేరుని సంపాదించుకొని ఒక మంచి సాక్షిగా నేను నిలబడాలి అని ఆశ ఉంటే దేవుడు ఖచ్చితంగా నేను నిలబెడతాడు. గొప్పవాడిగా, బలవంతుడిగా తిరిగి ప్రతిష్ఠించడానికి దేవుడు శక్తిమంతుడు. అందుకే దేవుడు అంటాడు, మనిషి అంట పాపాన్ని విడిచి, చెడుని విడిచి తిరిగి రాగలిగితే, అందుకే తండ్రిని విడిచి వెళ్ళిపోయిన కుమారుడు తిరిగి వస్తే తండ్రి ఎంత ఆనందంగా తను చేర్చుకుంటాడో మనకి ఒక ఉపమాన రీతిలో యేసు ప్రభు స్పష్టంగా చెప్పాడు. సంగమా, పాపం చేసిన మాట వాస్తవమే, తప్పిపోయిన మాట వాస్తవమే, తగ్గిపోయిన మాట వాస్తవమే. అన్ని విషయాల్లో ఈరోజు అందరము ఒకవేళ ఏ పరిస్థితిలో తగ్గిపోయామో అదే పరిస్థితిలో ఉండిపోవద్దని చెప్పలే. నువ్వు లేచి నిలబడు. లేచి మరలా తండ్రి యొద్దకు రావటానికి నీ మనసులో, ఆ వ్యక్తి ఏమనుకున్నాడో తెలుసా? తన మనసులో అనుకున్నాడంట, నేను ఈ ఐశ్వర్యము ఇది చూసుకొని నా తండ్రి ఇంటిని విడిచి వెళ్ళిపోవాలి. ఏం చూసి వెళ్ళిపోయాడో తెలుసా? ఐశ్వర్యవంతుడు అవ్వాలి అనుకున్నాడు. నా భాగాన్ని నాకు ఇస్తే నేను లోకంలో వ్యాపారం చేస్తాను అని, నేను ఐశ్వర్యవంతుడి కావాలి అనుకొని దుర్వ్యాపారం చేశాడు. ఈరోజు మన జీవితంలో కూడా ఐశ్వర్యవంతుడు అవ్వాలి అని మన నోటి మాట, మన చూపు, మన ఆలోచన, మన తలంపులు అన్నీ పాడైపోయాయి. తన మనసులో ఏమొచ్చిందో తెలుసా? దెబ్బతిన్న తర్వాత పేరు అంతా పోయింది. తన తండ్రి పేరు చెప్పుకుంటాడు సిగ్గుపడుతూ. పందులు తినే పొట్టు తినటానికి కూడా అవకాశం లేని దురవస్థకి వెళ్ళిపోయాడు. తన మనసులో అనుకున్నాడంట, ఏమని అనుకున్నాడు? నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుట పాపము చేశాను. పరలోకానికి విరోధముగా మనం చేసేది ఏంటో తెలుసా? ఈరోజు మనం చేసేది ఏంటో తెలుసా? పరలోకానికి వ్యతిరేకంగా చేస్తున్నాం. అందుకే ద్వారాలు మూయబడతాయి. ఏ ఉద్దేశంతో అయితే వచ్చామో దాన్ని మనం పొందుకోలేం. దేని కొరకైతే వచ్చామో మనం దాన్ని పొందుకోలేం. ఆ వ్యక్తికి అర్థమైంది, ఈరోజు మనకి అర్థం కావాలి. నాకు అర్థమైంది, ప్రభు నాతో మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమైంది, ప్రభు నాకు దర్శించి చెప్తున్నప్పుడు నాకు అర్థమైంది.
నీవు పరలోకానికి వ్యతిరేకంగా ఏమంటున్నాడు? పరలోకమునకు విరోధముగాను, పరలోకానికి విరోధముగాను నీ ఎదుటను పాపము చేశాను. నీ ముందు కూడా నా పేరు పోయింది, అంతా పేరు పోయింది అని ఏమనుకున్నాడంట? ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుని కాను, నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదాము అనుకున్నాడంట. అయ్యా, చిన్న అవకాశము ఇస్తే చాలు. ఇంతకు ముందు అంత అవకాశం కాకపోయినా కనికరించి ఏదో చిన్న అవకాశం అన్న నాకు దయచేయాలి అనుకున్నప్పుడు తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చి ముద్దులు పెట్టుకొని చేర్చుకొని ఎంత ఘనంగా నిలబెట్టాడో తెలుసా? చేతికి ఉంగరం పెట్టాడంట, ప్రశస్తమైన వస్త్రాలు ధరింపజేశాడంట, కాళ్ళకి చెప్పులు తొలిగాడు, అన్ని సమృద్ధిగా ఎంత ఘనంగా తీసుకొచ్చాడో తెలుసా? ఖచ్చితంగా ఈ ఉదయకాలం వాక్యం వింటూ నీవైనా సరే అది నీకు గుర్తు రాగలిగితే, ఈరోజు పరలోకాన్ని వేరుగా నేను తప్పు చేశాను, దేవుడికి వేరుగా నేను తప్పు చేస్తున్నాను, ఏది నీ ప్రార్థనా జీవితాన్ని పాడు చేసింది, ఏది ప్రతిష్ఠించుకుని నేను దిగజార్చింది, ఏది ఒక్కసారి అది నీకు అర్థం కాకపోతే నువ్వు దేవుని యొద్దకు రా. దేవుడు మాట్లాడుతున్నాడు. అందరూ 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 త్రోవ తప్పి ఏకమగా అని చెప్తున్నాడు ఆయన. అందరూ త్రోవ తప్పి ఎక్కడో తప్పిపోతున్నాం, మనం ఎక్కడో అందరం తప్పిపోతున్నాం. నీవైనా నేనైనా ఈ ఉదయకాలం ప్రభు చెప్తున్న మాటలు ఎరిగి ఎక్కడ తప్పిపోతున్నామో తెలుసుకోవాలి అంటే ఆయన సన్నిధిలో నువ్వు కూర్చోవలసిందే. నువ్వు కూర్చోనంత కాలము నువ్వు ఎక్కడ తప్పిపోయావో నీకు తెలియదు. కానీ దేవుడి వాక్యం చెప్తుంది, అందరూ ఏకముగా తప్పిపోయి పనికి ఉపయోగపడని వారిగా ఉన్నారు. పనికి మాలిన వారు అంటే ఏంటో తెలుసా? పనికి మీరు పనికిరారు, నా పనికిరారు. ఏ పని చేయటానికి కూడా మన పనికిరాం. ఏ స్వార్థ పరిచర్య అయినా, ఏ పరిచర్య అయినా చేయటానికి మనం పనికిరాము. పనికొచ్చే పాత్రలుగా ఉండాలంటే ఇదిగో మనలో కూడా రావాలయ్యా, నేను తప్పిపోయాను. నువ్వు దేవుడి సన్నిధిలో ఏకాంతంగా దేవుడి సన్నిధిలో నువ్వు మోకరిస్తే ఒక అద్భుతం చూస్తావు, లేదా చాలా నష్టపోతావు. సంగమా, పనికి ఉపయోగపడమంట. ఏ పని చేస్తాడు ఆయన? ఏ పరిచర్య చేస్తావు? ఏ స్వార్థ ప్రకటిస్తావు? ఏ వాక్యాన్ని నిలబడి ఉపదేశిస్తావు? మనం దేనికి పనికిరాం. ఆ పేరు ప్రభు అంటున్నాడు, పేరు కోరదగినది. ఐశ్వర్యం కాదు. ఐశ్వర్యం అదే వస్తుంది, అదే పోతుంది. మొన్నటి దినాలు చెప్పారు, ఈ లోకంలో వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదు, ఈ లోకంలో నుండి వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకొని పోలేమో. అన్న వస్త్రములు కలిగిన వారిగా మీరు తృప్తిగా ఉండండి. పేరు కొరకు మీరు ప్రయాసపడండి. మంచి పేరుని నీ ఇరుగు పొరుగు వారి మధ్య, నీ సంఘంలో, నీ కుటుంబంలో, నీ బంధువుల మధ్య, నీ దేవుడి మధ్య ఇదిగో మంచి పేరును సంపాదించు. ఈ లోకంలో ఈ జీవిత కాలంలో మనకి కోరుకోదగినది ఇదే, లేదా మరొక స్వరం వినాల్సి వస్తుంది. ఇంతకుముందు ఒకే ఆలోచన, దినమన్నా చేతులు చాపి ప్రభు నన్ను పిలుస్తున్నాడు అని ఒక స్వరమే మనం వింటున్నావేమో. ఒకవేళ ఇదే మార్గంలో వెళ్ళిపోతే మరొక స్వరము వినవలసి వస్తుంది. జాగ్రత్త, మరొక స్వరం వినాల్సి వస్తుంది. దాన్ని మనం ఏది మనల్ని బంధిస్తుందో అది నువ్వు గుర్తుపట్టుకొని దానిలో నుంచి నువ్వు బయటికి రావాలి. దానిలో నుంచి బయటికి రాగలిగితేనే ఒక అద్భుతం చూస్తా. ఒక చిన్న సంఘటన మీకు తెలియచేస్తాను. దైవ సేవకుడైన పౌలు గారు క్రీస్తు గురించి ప్రకటిస్తూ ఉన్నారు. క్రీస్తు గురించి ప్రకటిస్తున్నప్పుడు ధర్మశాస్త్రానికి వేరుగా వీరు ప్రకటిస్తున్నారు అని చెప్పి పౌలు గారి మీద ఒక నింద వేసి ఆయన కూడా చెరసాల్లోనికి అప్పగించారు. అయితే ఈయన తీర్పు నిమిత్తం మరొక ప్రదేశానికి తీసుకుని వెళ్ళవలసి వచ్చింది. అయితే సుమారు 276 మంది ఖైదీల మధ్యలో
ఈ పౌలు గారు కూడా ఖైదీ, వీళ్ళందరినీ కూడా ఒక ఓడ ఎక్కించి సముద్ర ప్రయాణం కొనసాగుతూ ఉన్నారు. వీరందరినీ కూడా ఒక ప్రదేశానికి తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ దైవ సేవకుడైన పౌలు గారిని కూడా ఒక ప్రదేశంలో తీర్పుకి ఈయన్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే ఓడ ప్రయాణం జరుగుతూ ఉంది. ఈ ఓడ ప్రయాణంలో ఓడ మధ్యలోకి వెళ్ళినప్పుడు ఓడ బద్దలైపోయింది. అది గత దినంలో మీకు చెప్పాను. మీ బ్రీఫ్గా అర్థం కాబట్టి కొన్ని మాటలు చెప్తాను. అయితే ఓడ మధ్య భాగంలోకి వెళ్ళింది, బద్దలైపోయింది. అయితే అందరూ కూడా ఆ ఓడ బద్దలైన తర్వాత తన చెక్క ముక్కలు పట్టుకొని ఎలానో తన దగ్గరలో ఉన్న ఒక ద్వీపానికి వారు చేరుకున్నారు. ఏదో పట్టుకున్నారు. సముద్రం అది బద్దలైపోయింది, అంత నీరు వచ్చేసింది, ఓడంతా మునిగిపోయింది. సుమారు 276 మంది అందరూ కూడా మరి ఆ చెక్క ముక్కల మీద ఒక ద్వీపం ఉంటే ఆ ద్వీపం దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఉన్న కొంతమంది కొన్ని జాతులు మనుషులు ఉన్నారు. అక్కడ రాయబడి ఉన్న మాట ఏమిటి అంటే అనాగరికులు, నాగరికత తెలియని వారు, ఎలా బట్టలు వేసుకోవాలో బట్టలు కూడా ఏమీ తెలియని వారు. అలాంటి ప్రదేశంలో ఒక ద్వీపంలో వీరందరూ కూడా ప్రదేశానికి వెళ్ళారు. అక్కడ జరిగిన ఒక సంఘటనని మనం జాగ్రత్తగా గమనిస్తే దాని నుంచి ఆత్మ సంబంధమైన ఒక మాటని మనం ధ్యానించడానికి అవకాశం ఉంటుంది. చూడండి ఒకసారి, అపోస్తుల కార్యాలు 28వ అధ్యాయము. చూడండి. మేము తప్పించుకొనిన తరువాత, నా మాట విన్న తర్వాత మీరు వెళ్ళిన తర్వాత ఆ 28వ అధ్యాయం అంతా కూడా మీరు చదువుకుందరు. ఒకసారి నా వైపు చూడండి, ముగించి వేస్తాను, ప్రార్థనకు వెళ్దాం. మేము తప్పించుకొనిన తరువాత, ఆ ఓడలో ప్రమాదాన్ని తప్పించుకున్న తర్వాత ఆ ద్వీపము మెలితే అని తెలుసుకొంటిమి. ఆ ద్వీపము పేరు మెలితే అని వారు తెలుసుకున్నారు. అనాగరికులకు ఆ ద్వీపవాసులు, అనాగరికులు అయిన ఆ ద్వీపంలో నివసించే ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారము, చాలా ఉపచారం చేశారంట. కాదు, ఇంత అంతా కాదు. ఎందుకు ఉపచారం చేశారండి? ఇక్కడ దైవ సేవకుడైన పౌలు ఇస్తున్న ఒక సాక్ష్యాన్ని మనం గమనించాలి. ఎక్కడో ద్వీపానికి వెళ్ళారు. వారెవరో వీళ్ళకి తెలియదు. ఆ ద్వీపవాసులంట వీరికి ఉపచారం చేశారంట, పరిచర్య చేశారంట. అసలు ఇంత అంతా కాదంటే అసలు ఎంత పరిచర్య చేశారో. అనాగరికులైన, నాగరికత వారికి తెలియకపోయినా వారు వెళ్ళిన వీరికి ఎంతో ఉపచారం చేశారంట. ఉపచారం చేయటానికి కారణం ఏంటి? తెలియని వ్యక్తులకి అంత ఉపచారం చేయటానికి కారణం ఏంటి? ఎందుకు అంత ఉపచారం చేశారు? అంత ప్రేమించారు, అంత ఆహారం పెట్టారు, అంత వాళ్ళలో చేర్చుకున్నారు. చదువుదాం. జరిగిన ఎందుకో రాయబడిన మాటలు మనం చదువుదాం. ఎలాగంటే అప్పుడు వర్షము కురుస్తూ ఉంది. వీరు సముద్రంలో తడిచారు కదా, తడిచి చెక్క మీద కూర్చొని ఆ ద్వీపానికి చేరుకున్నారు కదా. మరి తడవటం వలన, వర్షం పడటం వలన చలి విపరీతంగా ఉంది. అక్కడ రాయబడి ఉన్న మాట ఏమిటి అంటే, వర్షము కురియుచు చలిగా ఉన్నందున వారు నిప్పులు వెలిగించు. మనం కూడా చలికి ఏం చేస్తాం? ఫైర్ వేసుకుంటాం కదా, రాత్రి కొంచెం వెచ్చగా ఉండటానికి. వీరు కూడా ద్వీపానికి వచ్చారు. బాగా చలిగా ఉంది, తడిచిపోయారు. అయితే ఏం చేస్తున్నారంట? నిప్పు రాజపెట్టి మమ్మల్ని చేర్చుకున్నారు. ఎవరు? ఆ ద్వీపంలో ఉన్న అనాగరికులు చేర్చుకున్నారు. చేర్చుకొని మంట వేశారు. వీరు వణికిపోతుంటే చలికి వారు కొంచెం వెచ్చదనానికి ఆ పనిని వాళ్ళు చేశారు. అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరి వెళ్ళాడు. ఈయన పుల్లలు వేరుకుంటానికి వెళ్ళాడంటే ఈ దైవ సేవకుడు. మోపుడు పుల్లలు వేరి నిప్పుల మీద వేయగా ఎక్కడో తీసుకొని వచ్చాడు. కట్టి పుల్లలన్నీ తీసుకొని వచ్చి ఆ నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటికి వచ్చి ఆ వేడికి ఆ పొలంలో నుంచి బయటికి వచ్చి అతని చెయ్యికి పట్టెను. తన చేతికి ఒక పాము చుట్టుకుంది. దైవ సేవకుడు ఒక చేతికి ఒక పాము చుట్టుకుంది అని చెప్తున్నాడు.
ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతిని వ్రేలాడుట చూచిన ఆ జంతువు, ఆ విష సర్పము, ఆ భయంకరమైన సర్పము తన చేతికి వ్రేలాడుట చూచి నిశ్చయముగా ఈ మనుష్యుడు నరహంతకుడు అని చెప్తున్నారు. పౌలు గురించి ఏం సాక్ష్యం ఇస్తున్నారు తెలుసా? నరహంతకుడు ఈ వ్యక్తి. ఇతడు సముద్రము నుండి తప్పించుకొని, ఈ సముద్రము నుంచి ఒకవేళ తప్పించుకొని వచ్చేసాడు, లేకపోతే సముద్రమే మింగివేసి చంపేయాలి. ఈ వ్యక్తిని సముద్రమే చంపివేయాలి. ఈ సముద్రములో తప్పించుకొని వచ్చిన నరహంతకుడు దైవసేకుడైన పౌలు గురించి మాట్లాడుతున్నారు వారు. ఎందుకో తెలుసా? ఇదిగో వారి చేతుకు వేలాడుతున్న సర్పాన్ని చూసి, అది వేరే విష సర్పము, అది భయంకరమైన సర్పము, అది మామూలు వారిని కాదు, అది భయంకరమైన పట్టుకుని వారిని చంపివేసే భయంకరమైన విష సర్పం అది. వారు అనుకుంటున్నారు వీరు నరహంతకుడు, ఇతడు సముద్రము నుండి తప్పించుకొని వచ్చినను న్యాయము అతనిని బ్రతుకనివ్వదు. ఇది న్యాయం. సత్యంగా ఈ సర్పం చంపివేస్తుంది, న్యాయం జరిగిస్తుంది. ఇది న్యాయ దేవత. సర్పం గురించి చెప్తే ఇది న్యాయ దేవత, ఇది న్యాయం తీరుస్తుంది. సముద్రము ఒకవేళ తప్పించుకొని వచ్చాడేమో, ఎక్కడైతే తప్పించుకోడు. ఇతను నిశ్చయముగా నరహంతకుడు. ఏం పేరు పెట్టారండి ఈయనకి? ఈయన గురించి ఏం చెప్తుంది ద్వీపం? ఏమని చెప్తుంది? నరహంతకుడు. చెప్పుకొనిరి. అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు. చూస్తుంది, ద్వీపమంతా చూస్తుంది, ద్వీప ప్రజలు చూస్తూ ఉన్నారు. అది భయంకరమైన ఒక విష సర్పము తన చేతికి చుట్టుకుంది. దానినంట ఈ పౌలు దైవ సేవకుడు ఆ చేతిని జాడిస్తే ఏమవుతుంది? జాడించడం అంటే తెలుసా? మామూలు బచ్చడి ఇలా బట్టలు ఇలా జాడించడం ఒకటే కాదు. చేతికి ఏదన్నా పురుగు ఎక్కి తేలికితే ఏం చేస్తాం అంటామా? ఈ చేయి తీసుకెళ్ళి తీస్తామా? అక్కడ దాకా ఉండదు మనకు. వెంటనే ఏదైనా పడిందనగానే ఇది జాడించటం అంటే. చదువుదాం. ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు. వారు అతని శరీరము వాచునో, అతని శరీరము వాస్తుందో, లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చునో అని, అకస్మాత్తుగా చచ్చిపోతాడేమో అని అందరూ కనిపెట్టి చూస్తున్నారు. అంత భయంకరమైన విష సర్పం అది. అది పట్టుకుంటే, అది ఊరికి చుట్టుకుంటే కొన్ని ఉంటాయి, తాకితే కొన్ని పురుగులు అంత దురదలు వచ్చేస్తాయి మనకి. కొన్ని పాములు కాటయ్యకల్లా మనిషిని పెనవేసుకొని ప్రాణాన్ని తీసివేస్తాయి. అలా పెనవేసింది. వారికి అనుభవం తెలుసు. అది ఎవరిని టచ్ చేసినా అందరూ రక్తం కక్కుకొని చచ్చేవారు. కానీ ఈయన చూడగానే ఇతనేదో పాపాత్ముడు, ఇదిగో ఇతడు ఎవరు? నరహంతకుడు అని చూస్తున్నారంట. చెయ్యి వాస్తుదేమో, లేదా అకస్మాత్తుగా చచ్చిపోతాడేమోనని కనిపెట్టుచుండిరి. చాలా సమయము కనిపెట్టిన తర్వాత అతనికి ఏ హానియు కలగలేదు, ఏ చిన్నది కూడా. అందుకంటాడు, మీరు విష సర్పములను పట్టుకొనను, పాములను ఎత్తి పట్టుకున్న వాటిని త్రొక్కటానికైనా దేవుడు మనకి ఏ హాని చేయకుండా దేవుడు అంత అధికారం ఇచ్చాడు. ఏది కూడా తను ఊహించింది చిన్న చర్మం కూడా, స్కిన్ కూడా ఏం కూడా కలర్ మారలేదేమో, ఏ చిన్న వాపు రాలేదేమో. దాని ద్వారా అనేక మంది చనిపోయారు. అందుకే ఇతను కూడా నరహంతకుడు అని పేరు పెట్టారు. ఎప్పుడైతే వాపు లేకుండా అంత క్షేమంగా ఉన్నాడో, ఏమని మాట్లాడుతున్నారు? ఏ హానియు కలుగుకుండుట చూచి ఆ అభిప్రాయము మాని నరహంతకుడు అనే అభిప్రాయాన్ని మార్చుకొని ఇతడు ఒక దేవత. హల్లెలూయా! ఇతడు ఒక దేవత. మొదటి పేరేంటి? నరహంతకుడు. తర్వాత పేరేంటి? దేవత, దేవదూత, దేవుని యొక్క రూపం. దేవదూతే తిరిగి వచ్చాడు.
అని అందరూ కూడా ఆయన ఘనపరుస్తూ ఆయన మహిమపరుస్తూ ఉన్నారు. కారణం ఏంటి? మధ్యలో ఏం జరిగింది? నరహంతకుడు అన్నవి జీవితంలో దేవుని యొక్క దూత అనే పేరు రావటానికి మధ్యలో ఏం జరిగింది? ఏం జరిగిందో తెలుసా? తనని ప్రాణాన్ని, తన దేహాన్ని చెరిపి పాడు చేయటానికి వచ్చిన ఆ సర్పాన్ని జాడించి వేశాడు. అందుకే తన జీవితము అద్భుతకరంగా పేరు మార్చబడింది. ఈరోజు మన జీవితంలో కూడా మన పాడు చేయటానికి, మన విశ్వాస జీవితాన్ని, ప్రార్థన జీవితాన్ని పాడు చేయటానికి ఒక పాపం మనం పట్టుకుంటుంది. అది ఏదైనా అవ్వచ్చు. నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేయటానికి, నీ విశ్వాస జీవితాన్ని పాడు చేయటానికి, నువ్వు అనుకున్న గమ్యానికి చేరనివ్వకుండా దేవుళ్ళు ప్రతిష్ఠించబడిన ప్రతి క్రైస్తవుడి జీవితంలో కూడా ఇదే ఎదురవుతుంది. ఒకప్పుడు మనం చీకటి, ఒకప్పుడు మనం ఎవరు? నరహంతకులు. ఎంతో మంది బాధించి, హింసించి, దూషించి, మాటల ద్వారా ఎంతో మంది హత్య చేసిన నరహంతకులు. ఇదిగో ఈరోజు ఏదో మనల్ని పట్టుకొని ప్రతిష్ఠించబడిన మనల్ని దేవుడి కొరకు జీవించాలి, బ్రతకాలి అని తీర్మానం చేసుకుని లోకాన్ని పెంటగా ఎంచి, వారితో మాకు పాలి పంపులు లేవు, మీ తినది తినము, మీరు తాగిది మేము తాగము, మేము ప్రత్యేకమైన వారేమో అని వచ్చిన మన జీవితంలో ఏదో మన పట్టుకుంటుంది. ఏదో పట్టుకుంది. అపవాది పట్టుకుంటున్నాడు. అది ఏ రూట్లో పట్టుకుంటున్నాడు? ఏ పాపం వైపు పట్టుకుంటున్నాడు? దేనిలో పట్టుకొని మనల్ని ఆత్మీయ జీవితంలో పూర్తిగా లాగివేసుకొని వెళ్ళిపోతున్నాడు. జాగ్రత్త. ఎక్కడో పట్టుకుంటున్నాడు. అది నీకు తెలియకపోవచ్చు. ఈ ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అది నీకు అర్థం కావచ్చు, అర్థం కాకపోవచ్చు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన ఏదో నిన్ను పట్టుకుంది. ఏదో నీ పేరు దేవుని యొక్క రూపంలోనికి, దేవుని యొక్క స్వభావంలోనికి నీ రానివ్వకుండా ఏదో మనం పట్టుకొని వెళుతుంది. అది జాడించి నువ్వు దేవుని యొద్దకు రావాలి. ఆ పాపాన్ని విడిచిపెట్టి, ఆ పాపాన్ని అసహించుకొని, దాన్ని ఛేదరించుకొని. ఇప్పటి వరకు ఒకవేళ తెలియలేదేమో, తెలుసుకుంటే చాలు. ప్రభా నిజమే, దేనికి నేను బంధించబడ్డాను, దేనికి నేను బంధించబడ్డాను. అందుకే నా ప్రార్థన జీవితం పాడైపోయింది, నా విశ్వాస జీవితం పాడైపోయింది, నా జీవితంలో అనేకమైన కోల్పోయాను, ఎన్నో కోల్పోయాం. మనం కూడా పాట పాడుతూ ఉంటాం. ఏం పాట అది? నేను చేసిన పాపాలు అర్థం కావాలి. భక్తులు చక్కగా ప్రార్థన చేశారు, చక్కగా కీర్తన రచించారు. నిజం, అలాంటి మనం ధ్యానిస్తున్నప్పుడు నిజంగా అసలు నిజంగా నీ పాపాలు ఉన్నాయా? ఈరోజు కూడా మన మంచివారిని అని చెప్పుకోవటానికే ప్రయత్నం చేస్తాం. మన పాపాన్ని ఒప్పుకొనటానికి ఎవరు కూడా ఇష్టపడరు. ఎవరు ఇష్టపడరు? ఎన్నో మన ముందు కనిపిస్తున్నప్పుడు ఎందుకు దేవుడు రమ్మంటున్నాడు? ఈరోజు అనేక మందికి అర్థం కాలేదు. ఈరోజు మనకు అర్థం కాలేదా? మనకు అర్థం కాలేదా? చెప్పండి. దేవుని యొక్క రూపంలోకి మనం తీసుకురావాలి. దాన్ని ఏం చేశాడో తెలుసా? ఒకటా రెండా ఆ పాపాలనంట జాడించి వేశాడంట. అందుకే వారందరూ ఏం పేరు పెట్టారో తెలుసా? దేవదూత. దేవుని యొద్ద చెప్తాం, చక్కగా ఏకాంతంగా వెళదాం. ఒంటరిగా దేవుడితో ఒక్క నిమిషం కూడా మీరు వ్యర్థపరచకుండా, ఒకటా రెండా ఎన్నో అవి లెక్కకి మించిపోయినవి మనలో ఉన్నాయి. ఖచ్చితంగా ఒకటి గమనించండి, పడిపోయిన మనం అలానే ఉండరు. ఒక వాక్యాన్ని మనం చదువుకున్నాం. పడిపోయిన వాడు, చూడు ఒక్కసారి మాట చదివితే, మనం పరిగెత్తుతూ ఉంటాం. గమనించండి, మనం పరిగెత్తుతూ ఉంటాం. పిల్లలు జారి పడ్డాం అనుకోండి, పిల్లలే ఎందుకు, మనము కొన్ని సందర్భాల్లో రోడ్డు మీద అలా పడుతున్నప్పుడు ఏదో కాలుగు తగులుతుంది, ముందుకు పడిపోతాం. ముందుకు పడిపోయిన తర్వాత ఎటు పడిపోయే ఏగులు ఏమి లెగుద్దాములే అని అలానే పనుకుంటామా? ఇంకేం లేదు, ఎటు పడిపోయాం కదా, మరలా ఏమి లెగుస్తాం, హాయిగా ఉంది అక్కడే పనుకుందామని పనుకుంటామా? అటు ఇటు ఎవరైనా చూస్తున్నారేమోనో చూసి లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాం. ఏమంటుంది వాక్యం ఒక్కసారి చెప్పండి. యిర్మీయా పుస్తకము 8వ అధ్యాయము 4వ వాక్య భాగం. దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు.
మనుష్యులు పడి తిరిగి లేవకుండా ఉంటారా? తొలగిపోయిన తరువాత మనుష్యులు తిరిగి రారా? యెరూషలేము ప్రజలు ఏంటి మీరు రారంటున్నారు? అక్కడ రెండు విషయాలు చెప్తారు. పడిపోయిన వాడు తిరిగి లేవకుండా ఉంటాడా? ఉంటాడా? ఖచ్చితంగా తిరిగి లేగిస్తాడు. ఈరోజు పడిపోయాం, తప్పిపోయాం, జారిపోయాం, మనం గ్రహించలేదు, మనం తెలియకుండానే మనం చూస్తున్నాం అనుకుంటున్నా కానీ మనకి గ్రహింపు రాలేదు. చేస్తుంది పాపం, చేస్తుంది తప్పు అని తెలుస్తున్నా కూడా అది మనకు అర్థం కాక పడిపోయాం. ఏ వాక్యం చెప్తుంది? పడిపోయిన వాడు తిరిగి లేవకుండునా లెగుస్తాడు. తప్పనిసరిగా ఈరోజు ఆత్మీయ జీవితంలో ఎక్కడైతే మనం పడిపోయామో తిరిగి లెగవటానికి దేవుడు మరలా నీకు శక్తిని ఇస్తున్నాడు. తిరిగి రమ్మని ఆయన పిలుస్తూ ఉన్నాడు. మరలా చేర్చుకోవటానికి ఆయన శక్తిమంతుడు. నీ పేరును మార్చబోతూ ఉన్నాడు ఆయన. పెనుగులాటలో యాకోబుని ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు ఈరోజు నరహంతకుడు అన్న ప్రజలు కాదు, తన స్వభావం, తన ఆలోచన మార్చుకొని ఇతరు దేవుని దూత. మనం కూడా ఈరోజు ఇంటి పక్కన వారు వీడి పాపిస్తాడు, వీడి కోపిస్తాడు, వీడి అపవిత్రుడు, వీడి వ్యభిచారి, వీడి దొంగ అని ఒకవేళ అంటున్నారేమో. వాళ్ళు ఏం మార్చుకోవాలి? ఇప్పుడు వారు ఏం మార్చుకోవాలి? వాళ్ళ అభిప్రాయాన్ని మార్చుకునే విధంగా మనం ప్రవర్తించాలి. వాళ్ళ అభిప్రాయం మార్చుకోవాలి. మనల్ని చూసి వీరు అలాంటి వారు కాదు, వీరు దేవుని కుమార్తెలు, దేవుని కుమారులు. అభిప్రాయాన్ని మార్చుకునే విధంగా ఏదైతే పట్టుకుందో మనల్ని, ఏదైతే మనం వెంటాడుతుందో, ఏదైతే ఆత్మీయ జీవితంలో కృంగతీస్తుందో దాన్ని ఏం చేయాలి? మనం జాడించి వేయాలి. దేవుడు మరలా ప్రతిష్ఠించుకొని చక్కగా ఆయన ఎదుట మనం నిలబెట్టడానికి అనేకాంతంగా మనం పిలుస్తున్నాడు. అందరూ సిద్ధపడే ప్రదేశంలోకి వెళదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.